ఆయుర్వేదంలో మనకు అద్భుతమైన ఔషధం ఏంటి? రోగనిరోధక శక్తిని మనం ఎప్పటికీ అప్డేటెడ్‌గా ఉంచుకోవడానికి మనకు అశ్వగంధ అనేది. కానీ అశ్వగంధ ప్రతి ఒక్కరు వాడొచ్చా అంటే వాడకూడదు. ఏమన్నా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ రోగనిరోధక శక్తిని బూస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఎలర్జీ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంది. సో, దయచేసి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అశ్వగంధ వాడకండి. బట్ మిగతా వాళ్ళందరూ సేఫ్‌గా అశ్వగంధ వాడొచ్చు. మంచి రోగనిరోధక శక్తి ఉన్నోడు రోజుకో టాబ్లెట్ ఏసుకోండి 500 ఎంజీ. కొంచెం వీక్‌గా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నవాళ్ళు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి 2 పూటలు ఏసుకోండి. సో, దానివల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీ మెంటల్ హెల్త్ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుంది. దానివల్ల మీ డిఫెన్స్ మెకానిజం అనేది చాలా చక్కగా ఉంటుంది. సో, యాంటీబయాటిక్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం చాలా తగ్గుతుంది. మీకు నేను ఒక గ్లోబల్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌గా నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీ రోగనిరోధక శక్తిని డే టు డే మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. సో, ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేది మీరు చక్కగా ఫాలో అవ్వండి. ఇమ్యూన్ సిస్టమ్‌ని రోజువారీగా బూస్ట్ చేసుకుంటా ఉండండి. అండ్ హెర్బల్ యాంటీబయాటిక్స్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి. ఎక్కడ కూడా అనవసరంగా ప్రాథమిక చికిత్సలో యాంటీబయాటిక్స్ వాడకుండానే ప్రకృతి సహజంగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి.